శ్రీ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనకి అత్యంత భక్తిపరుడైనటువంటి హనుమంతుడిని సేవించినట్లయితే సమస్త దేవతల్ని సేవించినటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే భక్తుడు అంటే ఆంజనేయ స్వామి. ఆయన శ్రీరామచంద్రమూర్తి పట్ల ఎటువంటి భక్తి విధేయతలను చూపించాడో మనందరం కూడా రామాయణంలో చూసి నేర్చుకున్నాం. అటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి నమ్మిన బంటైనటువంటి ఆంజనేయ స్వామికి 49 రోజుల పాటు సప్తాహ హనుమాన్ చాలీసా పారాయణ. ఎందుకంటే ఆంజనేయ స్వామిని కీర్తిస్తే ఆయన సంతోషించట, రామచంద్రమూర్తిని కీర్తిస్తే ఆయన రెట్టింపు సంతోషిస్తాడని చెప్పి సుందరకాండలో చెప్పబడుతోంది. అందుకని అటువంటి మహత్తరమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణం మొన్న శ్రీరామ నవమి జరగడం, అలాగే ఈ 49 రోజుల్లోనూ అనేక ఉత్సవాలు చేసుకున్నాం. ఇక్కడ శ్రీరామనవమి జరిగింది, ముక్కోటి ఏకాదశి జరిగింది, అలాగే మొన్న ఉగాది కార్యక్రమం జరిగింది. ఈ 49 రోజుల్లోనూ అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పఠన చేయడం వల్ల గ్రామంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దోషాలు పోయి, ఎందుకంటే ఆయన రక్షకుడుగా నిలబడి సమస్తమైనటువంటి ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే సప్త చిరంజీవుల్లోనూ ఆంజనేయ స్వామి ఇప్పటికీ ఉన్నారు. ఆయన చిరంజీవి, ఆయనకు మరణం లేదు. అందుకని నిరంతరము కూడా ఆ చిరంజీవిగా ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారిని నామస్మరణ చేయడం కానీ, పారాయణ చేయడం కానీ, ఆయనకి తమలపాకులతో పూజ, గంగ సింధూరంతో పూజ అంటే చాలా ఇష్టం. అటువంటి కార్యక్రమాలు రోజు చేశారు. ఇక్కడ రోజు అష్టోత్తరాలతో పూజలు, అనంతరము హనుమాన్ చాలీసా పారాయణ, ఆ తర్వాత 49 రోజులు నిన్నటితో పూర్తవ్వడం చేత ఈ వాల్టి రోజున చక్కటి హనుమంతుడికి అభిషేకం, మన్యుపాశుపతాభిషేకం, అలాగే మన్యుపాశుపత హోమం, సమస్త మానవాళికి కూడా సర్వ శుభాలు జరగాలని, సర్వశాంతి కలగాలని చెప్పి మన్యుపాశుపత హోమం, రామచంద్రమూర్తి వారికి హోమం, అలాగే గణపతి హోమం, నవగ్రహ హోమం ఇత్యాది హోమాది కార్యక్రమాలన్నీ చేసుకుని మహాపూర్ణాహుతి కూడా నిర్వహించుకుని అఖండ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించబడుతోంది. ఎందుకంటే ఎక్కడ నామస్మరణ ఉంటే అక్కడ హనుమంతుడు తిరుగుతూ ఉంటాడట. అది మనం చెప్పినటువంటి వాక్యం కాదు, వేద శాస్త్ర వచనం. అందుచేత అటువంటి హనుమంతుడు నిరంతరము కూడా ఈ చుట్టుపక్కల తిరుగుతూ 49 రోజులు కూడా పారాయణ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ అనేక నిదర్శనాలన్నీ కనబడుతూ ఉన్న ఈ 49 రోజుల్లోనూ మాకు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా మన వెల్లంకి సుబ్రహ్మణ్యం గారు అనుకోవడం, ఆయన చెయ్యడం, గ్రామస్తులంతా సహకరించి ఇటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకుని ఎంత జనసందోహం ఈ మధ్యకాలంలో చూడాల. ఒకరోజు పారాయణ చేయడం చూసాం, 2 రోజులు చూసాం, 3 రోజులు చూసాం. కానీ 49 రోజుల పాటు నిర్విరామంగా ఇంతమందితోటి ఈ పారాయణ కార్యక్రమం చేయడం అంటే ఇదేమి సామాన్యమైనటువంటి విషయం కాదు. ధన రూపేణ, వస్తు రూపేణ, శారీరక శ్రమ, మనుషులతో కూడినటువంటి కష్టం అన్నీ ఓర్చి సుబ్రహ్మణ్యం గారు తలపెట్టినటువంటి చక్కటి కార్యక్రమం అంతా కూడా నిర్విరామంగా జయప్రదం అవుతూ ఉండటంతో చాలా భక్తులంతా కూడా సంతోషించి ఆ ఆంజనేయ స్వామి, సీతారామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మాకు, మీకు అందరికీ కూడా కలగాలని చెప్పి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలు అందిస్తున్నాం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం గరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. Like and subscribe Eagle Media Works.